వేసిగా మారడానికి కారణం ఏంటి? డబ్బు. నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయి తీర్చుకోవడం కోసం ఈ వృత్తిలోకి వచ్చాను. జాబ్ చేసుకోవచ్చు కదా, ఇదే చేయాలన్న కారణం ఏంటి అసలు? కానీ జాబ్ చేస్తే ఈ రోజుల్లో ఎంత శాలరీ వస్తుంది? మాకున్న అప్పులకి అయ్యి వడ్డీలు కాదు కదా, వాటికి కనీసం మేము ఏదో ఇచ్చుకున్నామన్న పేరు కూడా మాకు సరిపోవు. అప్పుల కోసం తప్పులు చేస్తారా? తప్పక చేసిన పని అది. ఎవరి వల్ల మారారు? అసలు అప్పులు ఎలా అయ్యాయి? ఇంట్లో అన్ని కూడా కాదనుకొని అతని కోసం వచ్చేసా. చెప్పుకుంటే చిన్న చూపుగానే ఉంటుంది, కానీ ఇందులోకి వెళ్ళమని మీ వారా? అలా ఎలా అండి? అంటే మిమ్మల్ని లవ్ చేశారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు, మిమ్మల్ని వేరే వాళ్ళు అంటే తప్పుగా అనుకోద్దండి, వేరే వాళ్ళ పక్కన పడుకోమని ఏ విధంగా చెప్పారండి? నమ్మలేని నిజం ఇది. టుడే గెస్ట్, ఈ గెస్ట్ గురించి చెప్తే మీరు షాక్ అవుతారు. అంటే మనం చూస్తున్నాము చాలా వరకు ఎక్కువ శాతం వేసీలు మారడానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పే కనిపిస్తుంది, కానీ వాళ్ళు అసలు ఎందుకు మారారు, అసలు ఎలా మారారు, వాళ్ళ కథ ఏంటి అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. సేమ్ టైం నాకు కూడా అనిపించింది. మన ఎదురుగైతే ఆవిడ ఉంది, మరిన్ని వివరాలు ఆవిడ అడిగే తెలుసుకుందాం వేసిగా ఎందుకు మారిందో. నమస్తే అండి. నమస్తే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసిగా మారడానికి కారణం ఏంటి? డబ్బు. ఓకే. నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయి చేసిన అప్పులు తీర్చుకోవడం కోసం ఈ వృత్తిలోకి వచ్చాను. ఓకే, అంటే నమ్మిన వాళ్ళు మోసం చేశారు, కరెక్టే, ఈ వృత్తిలోకి వచ్చారు, అది కరెక్టే. ఈ వృత్తే కాకుండా జాబ్ చేసుకోవచ్చు కదా, ఈ వృత్తిలోకి ఇదే చేయాలన్న కారణం ఏంటి అసలు? ఇదే చేయడానికి కారణం ఏంటి అంటే, నిజమే మీరు అన్నట్టు జాబ్ చేసుకోవచ్చు, కానీ జాబ్ చేస్తే ఈ రోజుల్లో ఎంత శాలరీ వస్తుంది? 10,000, 15,000, 20,000. మాకున్న అప్పులకి అయ్యి వడ్డీలు కాదు కదా, వాటికి కనీసం మేము ఏదో ఇచ్చుకున్నామన్న పేరు కూడా మాకు సరిపోవు. ఓకే, అప్పుల కోసం తప్పులు చేస్తారా? అది కరెక్టేనా? తప్పులు చేయడం కాదు, ఆ అప్పులు తీర్చడం తప్పక చేసిన పని అది. ఓకే ఓకే, మీరు చాలా ఇంటెలిజెంట్ లా నాకు అనిపిస్తున్నారు, కానీ ఇలా చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు, కానీ తప్పక చేసుకుంటున్నానని చెప్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను అది. ఓకే, అండ్ సేమ్ టైం ఎందుకు మారారు అంటే కారణం ఏంటి అసలు? ఎవరి వల్ల మారారు? అసలు అప్పులు ఎలా అయ్యాయి? దీనికి రీజన్ ఏంటి అంటే, నేను ప్రేమించిన మనిషి, అలాగే నేను పెళ్లి చేసుకున్న మనిషి కూడా అతనే. సో నేను చిన్నప్పటి నుంచి ఒక మనిషిని అయితే చాలా ఇష్టపడ్డా. తను నా వెంట తిరుగుతున్న రోజుల్లో కూడా నేను నిజం అనుకొని నమ్మి అతని మాటల్లో పడిపోయి ఇంట్లో వాళ్ళని కూడా కాదనుకొని అతని కోసం వచ్చేసా. తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, చూసుకోలేదు అని చెప్పను, చాలా బాగా చూసుకున్నాడు. ఎప్పటి వరకు అంటే, తన చేతిలో ఎప్పుడైతే అంటే మేమిద్దరం ఇంట్లో నుంచి వచ్చేసేటప్పుడు కొన్ని డబ్బులు అయితే తెచ్చుకున్నాం. ఆ డబ్బులు ఎప్పటి వరకు అయితే ఉన్నాయో తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు అప్పటి వరకు. ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా లేచిపోవచ్చు పెళ్లి మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, అంటే మ్యారేజ్ అంటే మేమంత గ్రాండ్ గా ఏమీ చేసుకోలేదు, ఒక చిన్న గుడిలోని పసుపు తాడైతే కట్టేశాడు అంతే, అలాగే పెళ్లి చేసుకున్నాం మేము. తర్వాత ఆ డబ్బులు ఉన్నంత కాలం నన్ను బాగానే చూసుకున్నాడు. ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయో అప్పులు చేయడం మొదలు పెట్టాడు. అప్పులు తీర్చడం కోసం ఇంకొక అప్పు, ఆ అప్పును తీర్చడం కోసం ఇంకొక అప్పు, దానికి తోడు అతనికి బెట్టింగ్ అలవాట్లు కూడా ఉన్నాయి. మీ భర్తకి ఆయనకి బెట్టింగ్ అలవాట్లు ఉండడంతో మేము చాలా అప్పుల్లో కూరుకుపోయాం. ఆ అప్పులు తీర్చలేక అందరూ ఇంటి మీదకి వస్తే తను తప్పించుకోవడం కోసం సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అవునా? సో దానివల్ల అందరూ వచ్చి ఇంటి మీద పడిపోవడంతో మాకు తీర్చడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. మాకు ఆస్తులు కూడా లేవు, కొన్ని అవి తీసుకొని మమ్మల్ని వదిలేమని చెప్పడానికి మాకు వేరే దిక్కు లేక మేము తప్పక చేసింది కూడా. ఓకే, అండ్ సేమ్ టైం మీ వారికి తెలుసా మీరు ఇలా చేస్తున్నారని తెలుసా? అసలు చెప్పుకుంటే చిన్న చూపుగానే ఉంటుంది, కానీ ఇందులోకి వెళ్ళమని సలహా ఇచ్చింది కూడా మా వారే. మీ వారా? అలా ఎలా అండి? అంటే మిమ్మల్ని లవ్ చేశారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు, మిమ్మల్ని వేరే వాళ్ళు అంటే తప్పుగా అనుకోద్దండి, వేరే వాళ్ళ పక్కన పడుకోమని ఏ విధంగా చెప్పారండి? ఇది ఎవరు నమ్మరు, కానీ
నమ్మలేని నిజం ఇది. ఇది నాకు మా వారికి మాత్రమే తెలిసిన నిజం. ఆయన అప్పులు తీర్చడానికి వేరే దారి లేదు. అలా అప్పులు తీర్చలేక చచ్చిపోవడం తప్పితే మాకు ఇంకా వేరే దిక్కు దొరకలేదు. చచ్చిపోదామని కూడా చాలాసార్లు ట్రై చేసాం, కానీ చచ్చిపోవడానికి అంతకన్నా ఎక్కువ ధైర్యం కావాలి. మాకు అప్పుడు అనిపించింది అంటే చచ్చిపోయే కంటే వేరే ఎలాగైనా దీంట్లో నుంచి తప్పించుకోవాలి అని ఆలోచించాం. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన కోసం ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉంటాను. చూసారు కదండి, ప్రేమించినోడు పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా చూసుకోవాల్సిన అమ్మాయిని ఇలా వ్యభిచారంలోకి దింపారు. అసలు ఇది కరెక్టే అంటారా? ఇంకా అబ్బాయి విజ్ఞప్తికే వదిలేస్తున్నా, వీళ్ళ ప్రేమకే వదిలేస్తున్నా. చెప్పండి, తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుతుంది, ఆయన మెల్లిమెల్లిగా నేను అప్పులు తీర్చడం మొదలు పెట్టాను. మాకున్న అప్పులకి నేను ఉద్యోగం చేసిన జీవితాంతం కష్టపడినా మేము అప్పులను తీర్చలేము. నేను మెల్లిమెల్లిగా అప్పులు తీర్చడం స్టార్ట్ చేశాను. పూర్తిగా అప్పులు అయితే తొలగిపోయినాయి. ఎప్పుడైతే కంప్లీట్గా అప్పులు మొత్తం కూడా అయిపోయినాయో, క్లియర్ అయిపోయాయో, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే మీ వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు? అయ్యో, ఎందుకు అంటే ఈ రంగంలో నన్ను దింపిందే అతను. ఎప్పుడైతే ఈ అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయో తర్వాత అంతమందితో ఉన్న నేను నా పక్కన నేను చూసుకోలేకపోతున్నాను, నాకు నువ్వు వద్దు, నువ్వు మంచిగా ఉండు, నేను సెట్ అవ్వను అని అనేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాకు అనిపించింది ఏంటంటే ఆ నిమిషం తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే నన్ను వాడుకున్నారు. తర్వాత నేను ఏమవుతాను, నా పరిస్థితి ఏంటి అని తను ఏమాత్రం ఆలోచించలేదు. తను ప్రేమ కూడా నటనే అనుకుంటా. మేబీ తర్వాత కూర్చొని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నాకు అదే అర్థమైంది. తను నిజాయితీగా నన్ను ప్రేమిస్తూ ఇందులోకి దింపింది అతను. చేసిన అప్పులు తీర్చిన తర్వాత మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించాలే కానీ తప్పించుకొని పారిపోయాడు. అంటే తన అవసరం తీరిపోయాక వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా తిరిగి నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేక, నేను ముఖం చూపించుకోలేక, చచ్చిపోలేక ఇక్కడే మిగిలిపోయాను నేను. అంతే, ఇంకా ఇంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ఇంత బాధని ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? ఎందుకంటే నచ్చినోడి కోసం వేరే వాడు పక్కన పడుకున్నారు, వాడే నిన్ను చిన్న చూపు చూసి వెళ్ళిపోయారు. ఇంత బాధని ఎలా మోస్తున్నారు? అసలు తప్పదు, నేను చేసుకున్న పాపం అది. అంతా ప్రేమించిన పేరెంట్స్ని వదులుకొని ఈ అబ్బాయి కోసం వచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుకి నేను జీవితాంతం ఇది అనుభవించాల్సిందే. నాకు తగిన శాస్త్రే జరిగింది, నేనైతే అలానే అనుకుంటున్నా. ఎందుకంటే అంత మంచి పేరెంట్స్ ఎవరికి దొరకరు, నాకు దొరికారు. కానీ ఆ పేరెంట్స్ని మోసం చేసినందుకు ఇది నాకు తగినదే. అంటారు ఈ జన్మలో చేసిన పాపాలు వేరే జన్మలో తగులుతాయి అని అనేసి, నాకైతే ఈ జన్మలోనే తగిలింది. ఏ వయసులో మీరు మ్యారేజ్ అంటే మీ తల్లిదండ్రులు వదిలేసి వచ్చేసారు బయటికి? చాలా చిన్నతనంలో. 16 years ఉంటాయి, ఒక 17 years? 17 years ఉన్నప్పుడే వచ్చేసాను నేను. మేజర్ కాదు కదండి మీరు ఆ రోజుల్లో అవన్నీ ఆలోచించాం కదా. నచ్చిన మనిషి పక్కన ఉంటే చాలు అని ఆలోచిస్తామే తప్పితే చూసుకోగలడా చూసుకోలేడా మనం ఏమవుతాము అవన్నీ ఆలోచిస్తే ఎవరు రారు కదా. ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయండి. లవ్ చేయడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, లవ్ చేసిన వ్యక్తితో ఉండడం కూడా తప్పు కాదు. కానీ ఆ మనిషి, ఆ పర్సన్ మంచోడా చెడ్డోడా, ఓకే మనం చూసుకుంటాడా జీవితాంతం మంచిగా అని మాత్రమే ఆలోచించండి మీరు. ఎవ్వరికి ఈ గతి అనేది ఎవరికి పట్టకూడదు. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీకు. ఇది రైటో రాంగో ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ సేమ్ టైం ఇంకా అంటే ఏంటంటే అసలు అంటే నా అభిప్రాయం ఏంటంటే నేనేం చెప్తున్నానంటే మీ ఆయన మిమ్మల్ని ఇలా వాడుకొని వదిలేశారు కదా, మీరు పోలీస్ కేసు పెట్టొచ్చుగా, అవి చేయకుండా ఎందుకున్నారు మీరు? పోలీస్ కేసు ఏమని పెట్టాలి? చిన్నతనంలోనే నన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసారని పెట్టాలా, లేకుంటే తీసుకొచ్చి అప్పులు ఊబిలో నన్ను దింపేశారని పెట్టాలా, ఆ అప్పులు తీర్చడం కోసం నా శరీరం తాకట్టు పెట్టాడని పెట్టాలా? ఏమని పెట్టాలి చెప్పండి? నేను ఏ కేసు పెట్టినా అది పోతాను. తనని ఏమంటారు, మహా అయితే తన అబ్బాయి తను ఎలా అయినా ఉంటాడు, నీకు బుద్ధి లేదా, మీ పేరెంట్స్ని వదిలేసి వచ్చినందుకు అనేసి నన్ను అంటారు. కానీ ఎటు నుంచి వచ్చిన ఆడవాళ్ళుగా మాకే కదండి వచ్చేది పేరు. మీ మగవాళ్ళు ఎలాగైనా బతికేస్తారు, మీరు ఏం చేసినా మీరు తలెత్తుకునే తిరుగుతారు, కానీ మేము అలా కాదు కదా. ఓకే. అండ్ మల్లిక గారు ఒక మాట అండి, అంటే అమ్మా నాన్న చాటుగా పెరిగిన అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి మీరు వచ్చారు. తన భర్తతో చేయాల్సిన సెక్స్
ఎవరెవరో వస్తుంటారు, వాళ్ళతో చేసేటప్పుడు ఏంటి అసలు ఎలా అనిపించింది మీకు? అంటే ఇష్టంగానే ఉన్నాయి వాళ్ళ? ఎవరైనా ఇష్టంతో చేస్తారా? ఎవరు దీన్ని ఇష్టంతో చెయ్యరు. నేననే కాదు, ఈ వృత్తిలో ఉన్న ఏ ఆడది ఇది ఇష్టంతో చెయ్యదు. ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. మాకున్న ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసుకోవడానికి మేము మీకు చెప్పుకోలేము, కానీ మేము ఒక సచ్చిన శవంతో సమానం అంతే. ఎవరెవరో వస్తారు, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళే ఇప్పుతారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే పడుకుంటారు, వాళ్ళే వెళ్ళిపోతారు. మాకు దీంతో ఎటువంటి సంబంధం ఉండదు. మేము ఒక శవంలో పడుకోవాలి అంతే. వాళ్ళ కోరిక అయిపోయిన తర్వాత పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. మాకు వాడు ఏం చేశాడనేది పక్కన పెడితే ఆ నిమిషం అక్కడ డబ్బులు కనిపిస్తున్నాయా లేదా అదొక్కటే మేము చూస్తాము. శరీరాన్ని తాకట్టు పెట్టుకొని మమ్మల్ని మేము అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నాం ఇంతే. ఇంతకు మించి మేము ఇంకెవరికి ఏది చెప్పుకోలేము కూడా. అండ్ అండి, రోజుకు అంటే మీకు చాలా చిన్న వయసులో అనిపిస్తుంది, ఒక 25, 24 ఉంటాయా అనిపిస్తుంది నాకు. 30 ఇప్పుడు 30 ఉన్నాయా? ఓకే. అండ్ ఏ వయసు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి? ఆ వయసు ఈ వయసు అని ఏముండవు. మీసాలు వచ్చిన వాళ్ళు వస్తారు, అవి రాని వాళ్ళు కూడా వస్తారు, ముసలి వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వీళ్ళని ఏముండదు. కోరికలు పుట్టిన ప్రతి వాడు వస్తానే ఉంటాడు. వాడికి కోరికలు తీరడం అవసరం, మాకు డబ్బు అవసరం. పెద్దవాళ్ళు వచ్చే వాళ్ళ కూతురు వయసు ఉంటుంది మీకు, అంతసేపు చిన్నవాళ్ళు వస్తే వాళ్ళ అక్క వయసు ఉంటుంది మీకు. వాళ్ళకే అంటే మీరేం అనుకోరా? అంటే మన వయసు వాళ్ళతోనే ఉండాలి, చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఉండాలి, మీకేం ఫీలింగ్స్ ఉండవా? వయసు అని అంటున్నారే, ఈ రోజుల్లో జనరల్గా మనం ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. పెళ్ళైపోయిన వాళ్ళు ఉంటున్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉంటున్నారు, నమ్ముతున్నారు. పెళ్ళి కాకముందే ఈ రోజుల్లో వెళ్తున్నారు వాళ్ళతో రూములకి. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారని నమ్మకం ఉందా? లేదు, అయినా వెళ్తున్నారు. వాళ్ళ వయసులో వాళ్ళకన్నా పెద్దోళ్ళు అయ్యి ఉండొచ్చు, చిన్నోళ్ళు అయ్యి ఉండొచ్చు. అండ్ అదే కాకుండా ఇంకోటి కూడా రకంగా కూడా చూడొచ్చు. పెళ్ళైపోయిన వాళ్ళు ఉంటున్నారు, పెళ్ళైపోయి ఈ అక్రమ సంబంధాలు చూసుకుంటే, పెళ్ళైపోయి తన హస్బెండ్ అంత మంచిగా చూసుకుంటున్నా కూడా తన హస్బెండ్ని వదిలేసి వేరే తనకన్నా చిన్న వయసు వాళ్ళతో రిలేషన్లో ఉంటున్నారు. దేనికి? అంటే వయసులో చిన్నవాడు కదా, నేను వాడికి అక్కనవుతాను, ఇది కరెక్ట్ కాదని ఆలోచించవచ్చు కదా. అక్కడ వాళ్ళకి కావాల్సింది సుఖం, కానీ మాకు సుఖం కాదు కదా కావాల్సింది, మాకు డబ్బు. మాకు డబ్బు ముందు ఈ వరసలు వయసులు ఇవన్నీ పట్టించుకోము. ఈ రోజుల్లో ప్రేమకే వయసుతో సంబంధం ఏంటి అని అంటున్నప్పుడు డబ్బుతో వయసుకు సంబంధం ఏంటి? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? బాబోయ్, అసలు సీరియస్లీ చెప్తానండి, నా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ మాటలు వింటే. నా జీవితంలో ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తాను నేను అనుకోలేదు. ఇలాంటి రియల్ స్టోరీని వింటాను అనేది నేను సీరియస్లీ అనుకోలేదు. ఇంత ఏసీలో నాకు చెమటలు పడుతున్నాయి నాకు. అండ్ సేమ్ టైం అండి, ఇంకొక విషయానికి వస్తే, మీరు ఉంటున్నారు, చాలామందితో ఉంటున్నారు, కరెక్టే. కానీ ఒక వ్యక్తి అంటే కొన్ని వీడియోలు నేను చూశాను, మీరు ఎక్కడికైనా మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా అక్కడున్న అబ్బాయిల వల్ల? చాలాసార్లు. ఎలాంటి సిచ్యువేషన్లో ఇబ్బంది పడినారు? చాలాసార్లు. ఎలాంటి ఇబ్బందులు అంటే, మనకి వచ్చేటప్పుడేమో బేరం ఆడుకునేటప్పుడు మేము ఒక్కళ్ళమే ఇద్దరమే అని చెప్తారు. అక్కడికి వెళ్ళేసరికి 3, 4 ఉంటారు. కొంతమంది తాగి కొడతారు, చాలా దారుణంగా కొడతారు. వాళ్ళకి ఈ పనుల్లో ఉన్న ప్రెజర్లు, ఇంట్లో చూపించే ప్రెజర్లు, కొంతమంది పిల్లలతో గొడవ పెట్టుకొని వచ్చి వాళ్ళ మీద కోపాలు మా మీద చూపించిన వాళ్ళు, ఇలా చాలా ఉంటాయి. మేము చాలా ఫేస్ చేస్తాం. ఏదో డబ్బుల కోసం పడుకుంటున్నామన్న మాటే తప్పితే చాలా దారుణంగా మమ్మల్ని చులకనగా చేసి చూస్తారు, చాలా దారుణంగా కొడతారు కూడా. వాళ్ళకి మా శరీరం కావాలి తప్పితే మా ఫీలింగ్స్ తో సంబంధం లేదు. మా దగ్గరికి వచ్చే కొట్టడం అనేది ఏంటి అసలు? మీరు ఎందుకు ఒప్పుకుంటారు దానికి? మేము ఒప్పుకోము. మేము ఎంత వద్దు అన్నా కూడా. ఒకసారి అయితే నా జీవితంలో ఇది మర్చిపోలేను. ఒక పర్సన్ వచ్చి తనకి ఏజ్ ఒక 40 వరకు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. వచ్చి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రూమ్లోని ఫుల్గా తాగేసి ఉన్నాడు. అప్పటికే మళ్ళీ ఒక సీసా తెచ్చుకొని తాగాడు. ఒక 5 నిమిషాలు ఆగు వస్తాను అని అనేసి అన్నాడు. ఫుల్గా తాగేసి వచ్చాడు. తాగేసి వచ్చి పడుకున్న నన్ను పట్టుమని లేపి భూమి కొట్టి జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టాడు. నిమిషంలో జరిగిపోయింది ఇదంతా. స్పృహ కోల్పోయాను నేను. తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. అయినా కూడా ఆ టైంలో కూడా నన్ను వదలకన్నా నాతో చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గోర్లతో గీసేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నా మెడమే గీతలు ఉంటాయి. అవి ఇంత బాధని ఎందుకండి? డబ్బు కోసం ఇంతనా? మరి ఇక అవసరమే మీకు అసలు? ఏది ఊరికనే రావు కదా. ఈ రోజుల్లో తినే బియ్యం కూడా ఊరికనే ఎవరు ఇయ్యట్లేదు. ఏం కావాలన్నా డబ్బే కావాలి.
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంది కదా, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మీకు ఇంత కష్టము? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. ఇంకా ఫ్యామిలీ అంటారా, వదిలేసి వచ్చిందని తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే అర్హత నాకు లేదు. నేను వెళ్తే వాళ్ళు దగ్గరికి తీసుకొచ్చేమో, కానీ నేను చేసిన తప్పులకి వాళ్ళ ముఖం కూడా చూసే హక్కు నాకు లేదు. ఓకే, అంటే రోజుకు ఎంతమంది ఉంటారండి, ఎంతమంది వస్తారు? ఒకరోజు 3 రావచ్చు, ఒకరోజు 4 రావచ్చు, ఒకటే రోజు 10 మంది కూడా రావచ్చు. 10 మంది? అంటే మీరు ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్యాలు ఏం రావా? ఎందుకు రావు, వస్తాయి. మేము శారీరకంగా పైకి చాలా బాగానే కనిపిస్తాం తప్పితే మానసికంగా లోపల మేము చాలా కృంగిపోతాము. అలాగే మాకు పైకి కనిపించని అనారోగ్య స్థితులు కూడా మాకు వస్తూనే ఉంటాయి. కానీ ఎవరికి చెప్పుకోలేము. మేము సంపాదించే డబ్బుల్లో సగం మా ఆరోగ్య స్థితి కోసమే మేము వాడాల్సి వచ్చే రోజులు కూడా చాలా ఉంటాయి మాకు. ఓకే, అంటే ఎలాంటి అనారోగ్యాలు అంటే ఎక్కువ మందితో చేయడం వల్ల మాకు ర్యాషెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్, కొంతమంది సరిగ్గా నీట్నెస్ కూడా ఉండదు, వాళ్ళతో మేము కలవడం వల్ల ఇలా బాడీలో చాలా రకాలుగా చాలా ఆర్గన్స్ కూడా చాలా పాడవుతూనే ఉంటాయి మాకు. నువ్వు యూజ్ చేస్తారా? అది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. అది ఖచ్చితంగా ఒకవేళ ఆ ఎదుటి పర్సన్ యూజ్ చేయను అంటే మేము మానేస్తాం తప్పితే చెయ్యము. ఎప్పుడైనా ఫేస్ చేస్తారా, నేను ఇది ఇలా ఉండదు, ఇలానే ఉంటా అని ఎప్పుడన్నా ఫేస్ చేస్తారా మీరు? అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇది నేను వద్దు, నేను మామూలుగా నీతో ఉంటా అంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేస్తారా? అలా ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు మేమెంత చూస్తామో మాకంటే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకంటే మేము చాలా మందితో ఉంటాం కదా, సో మాకన్నా ముందు వాళ్ళే సేఫ్టీస్ తెచ్చుకుంటారు. దాంట్లో మాకు ఎటువంటి భయం ఉండదు అలాంటి విషయంలో మాత్రం. అంటే అండి, రోజుకు 10 మంది వచ్చిపోతుంటారు, మీ ముఖం చూస్తుంటారు. ఇప్పుడు అంటే ఇంటర్వ్యూలో మీకు ఇబ్బంది అవుతుందని మీ ముఖం రివీల్ చేయట్లేదు, అదే మీ ముఖాన్ని చూస్తుంటారు వాళ్ళు. ఎప్పుడైనా రోడ్డు మీద ఎక్కడన్నా కనపడినప్పుడు చెప్పుకోవాలి అంటే మేము ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా పట్టపగలైనా సరే చెయ్యట్టుకొని లాగి వందిస్తాండ్రా, ఈ పక్కనికే వెళ్దాందా, ఇలా చాలా సార్లు మేము ఫేస్ చేస్తాం. నేను అందుకని ఎక్కువగా బయటికి రాను. ఓన్లీ నేను రాత్రి మాత్రమే బయటకు వస్తాను. పగలంతా నేను ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో నుంచి అడుగు కూడా బయట ఏదైనా అవసరమైనా కూడా ఇంతకు ముందంటే బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అవసరం లేదు కదా, అన్నీ మనకు ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి. కాబట్టి నాకు ఏది కావాలన్నా నేను ఆన్లైన్ లోనే పెట్టుకుంటాను తప్పితే గుమ్మం దిగి బయటికి వెళ్ళను. నేను అలాగే ఇంట్లోనే ఉంటా. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం చాలా కష్టం మాకు. మీకు ఎలా అప్రోచ్ అవుతారు? మీ మధ్యలో ఎవరన్నా ఉంటారా, బ్రోకర్ ఏమైనా ఉంటారా? లేదు, బ్రోకర్ అంటే ఫస్ట్ లో ఉండేవారు. నేను వచ్చిన కొత్తలో నాకు ఇదంతా తెలియక మా ఆయన ఒకరితోని పరిచయంతో మాట్లాడి అలా పెట్టారు తప్పితే తర్వాత మెల్లిమెల్లిగా బ్రోకర్ తో వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే మాకు వచ్చే అమౌంట్ లో సగం వాళ్ళే తీసేసుకుంటారు, మాకు సగం మాత్రమే ఇస్తారు. వెళ్ళేది మేము, కష్టపడేది మేము, సగం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అందుకనేసి తర్వాత మేమే నార్మల్ గా రోడ్ల మీద నుంచుంటే కొంతమంది వస్తారు, మాట్లాడుకుంటారు, నచ్చితే తీసుకెళ్తారు, నచ్చకపోతే లేదు. అసలు మాటలు ఇవ్వండి, మాటలుగా ఏం క్వశ్చన్ అడగాలి కూడా నాకు ఇది అర్థం కాకుండా అనమాట. అండ్ ఎప్పుడైనా మీరు ఇలా చేసేటప్పుడు అంటే మీరే అన్నారు ఇందాక మాకు ఫీలింగ్స్ ఏముండవు, అట్లా పడి ఉండాలి అని, ఎప్పుడు బాధపడలేదా? ఎందుకు నాకు ఈ కర్మ, ప్రశాంతంగా అమ్మ పక్కన ఉండి ప్రశాంతంగా ఉండేవాడిని, అమ్మతోటి ప్రేమని ఒక అబ్బాయితో వచ్చి ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు బాధపడలేదు? చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకు పడలేదు, రోజు ఏడుస్తాం పడుకునే ముందు. ఇప్పటికీ ఆగి ఆలోచించి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను ఇలా బాధపడాల్సిన అవసరం రాకపోయేది. నేను మంచిగా ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ నేను హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసేదాన్ని. ఇప్పుడు నా ఏజ్ 30, హస్బెండ్ లేరు, పిల్లలు లేరు. నేను ఇప్పుడు ఎలా బతుకుతున్నానో సమాజానికి చెప్పుకోలేను. నాకు ఒక పేరెంట్స్ కూడా లేరు. ఇప్పుడు నేను ఏజ్ లో ఉన్నాను కాబట్టి ఓకే, ఇప్పుడు నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నా. వన్స్ నాకు ఒక 40, 45, 50 వచ్చిన తర్వాత నన్ను చూసుకోవడం కంటే నాకు ఒకరు కావాలి, నాకు ఇంకెవరు లేరు. తర్వాత ఫ్యూచర్ ఏంటి అనేది నాకు తెలీదు, ఏం చేయాలో కూడా నాకు తెలీదు. నాకంటే ఇంకా తోడు కావాలని కూడా నేను ఎవరిని కోరుకోలేను. కనీసం
పిల్లలైనా ఉంటే నాకు వాళ్ళు తోడుంటారు అనేసి అప్పుడప్పుడు అనిపించేది, కానీ లేకపోవడం మంచిదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే నేనే బయటకు వచ్చి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. నువ్వు అది అని అనేసి ఏదైతే చూపిస్తున్నారు. నేను నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల తప్పు చేసేది తప్పితే నేను కావాలని చేయలేదు అది. ఒకవేళ నాకు పిల్లలు ఉంటే మీ అమ్మ అది అని అనేసి వాళ్ళంటే వాళ్ళేమవుతారు, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? నాకే చాలా కష్టంగా ఉంది. ఇంత తెలిసి ఇంత ఇదిగా ఉన్న నేనే చాలా సార్లు బాధపడుతున్నా, వాళ్ళు ఎలా ఫేస్ చేయగలరు? సో పిల్లలు లేకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఏదైతే రాసి ఉంటుందో అదే జరుగుతుంది అంటారు. అంటే ఎంత సంపాదించే వాళ్ళు ఇంతకు ముందుకు మీరు ఫర్ డే? ఇంతకు ముందుకు వరకు అంటే చెప్పుకోలేము, కానీ నేను మా వారు చేసిన అప్పులన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు అలా కష్టపడిందట. మెల్లిమెల్లిగా మేము అప్పులైతే మొత్తం అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇంకా అప్పులేమీ లేవు, ఉంటే చిన్న అప్పులు మాత్రమే మిగిలినాయి. తర్వాత తను ఏమన్నారంటే అప్పులు అయిపోయినాయి కదా, ఇంక ఇది మానేద్దాము, చిన్నగా ఏదైనా జాబ్ చేసుకుందాము అని అనేసి అంటే తను ఏమన్నాడంటే మనం ఇప్పుడు ఎంత జాబ్ చేసినా నువ్వు చదివిన చదువుకి నేను చదివిన చదువుకి నీకో 10,000 నాకో 15,000 వస్తాయి తప్పితే అంతకు మించి ఎక్కువ రావు. మనం ఇంక ఇలాగే ఇందులోనే ఉండిపోవడం తప్పితే మనకు వేరే దిక్కు ఉండదు. ఈ నెల నా కోసం కష్టపడ్డావు, ఇంత కష్టపడ్డావు కదా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, మొత్తం అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత ఇంక చిన్న అప్పులు కూడా తీరిపోయాక ఏం చేద్దామంటే కొంచెం డబ్బులు సేవ్ అని చేసుకొని ఇక్కడి నుంచి మొత్తం దూరంగా వెళ్ళిపోదాం, ఐడెంటిటీని మార్చుకుందాం, పిల్లల్ని కానీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అని అనేసి చెప్పాడు. ఆడపిల్లలకి ఎవరికైనా ఎందుకు కోరుకుండదు ఉంటుంది కదా, పిల్లల్ని కానీ ఒక మంచి లైఫ్ లీడ్ చేసుకోవాలి అనేసి. నాకు అప్పటికే పిల్లయి 7 years అయిపోతుంది. 7 years అయిపోతుంది, పిల్లలు లేరు, ఏమీ లేదు, నేను అలా బతుకుతున్నాను, ఇంకా ఈ జీవితం ఇంతేనా అనుకుని నాకు నా మీదే ఈర్ష్య కూడా వచ్చేసింది అప్పటికి. అయితే తను అలా అనేసరికి నాకు ఆశలు పెరిగిపోయినాయి, ఎక్కువ ఆశలు పెంచుకున్నా. ఇంకొక 6 నెలలు, ఇంకొక 9 నెలలు అంటూ అలా ఇంకో సంవత్సరం గడుపుకుంటూ వచ్చాడు. కరెక్ట్ సంవత్సరం కష్టపడిన తర్వాత వన్ డే ఏమని చెప్పాడంటే ఇక్కడికి చాలు, నువ్వు ఇంకా కష్టపడింది నా కోసం, నువ్వు ఎంత కష్టపడ్డావు, ఏ ఆడది నీలా కష్టపడదు, కానీ నా కోసం నువ్వు కష్టపడ్డావు, ఇంకిక్కడితో ఆపేద్దాం, ఇవన్నీ చాలు, ఇంకా ఇంతవరకు మనం సంపాదించింది, వెళ్ళిపోదాం, మనం బెంగళూరు వెళ్ళిపోదాం, మనకున్న డబ్బులతో ఒక చిన్న ఇల్లు తీసుకుందాం, ఒక చిన్న బిజినెస్ ఏదో ఒకటి పెట్టుకుందాం, రోడ్డు సైడ్ బజ్జీల బండి అయినా పెట్టుకుని మనం బతికేద్దాం, మనకి ఇంక ఇవన్నీ వద్దు అని అన్నాడు. నేను కూడా చాలా హోప్స్ పెంచుకున్నా, ఉన్న దాంట్లో సర్దుకుపోయి బతికేస్తే చాలు, నాకు పెద్ద పెద్ద ఆశలేమీ లేవు, బంగ్లాలు కొనేయాలి, కార్లో తిరిగేయాలి, ఇలాంటి ఆశలు అయితే అస్సలు లేవు. తను ఉంటే చాలు, పూరి గుడిసెలో అయినా సరే నేను హ్యాపీగా బతికేస్తాను. తను అలా అనేసరికి నేను నిజం అనుకుని నమ్మేసా. అయితే వన్ ఫైన్ డే ఏమన్నాడంటే ఇదే లాస్ట్ డే, ఈ రోజుతో చాలు, ఇంకా ఈ రోజు నువ్వు వెళ్ళిరా, సాయంత్రం కల్లా నేను లగేజ్ ప్యాక్ చేస్తా, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని అన్నాడు. సరే కదా అనుకుని ఈ రోజు కూడా ఎందుకు నేను ఇంక ఈ రోజు వెళ్ళను, నాకు వెళ్ళాలని కూడా లేదు, ఆపేద్దాం ఇంకా అనేసి అంటే లేదు, ఈరోజు ఒక్కరోజు వెళ్ళు, నాకు కూడా చిన్న పని ఉంది, కంప్లీట్ చేసుకొని రేపు పొద్దున్న వెళ్ళిపోదాం, మనం ఇక్కడి నుంచి పారిపోదాం, ఇంక ఈ ఊరు వద్దు మనకేననేసి అన్నాడు. నేను ఓకేలే, పోనీ ఇన్ని రోజులు ఓపి పట్టాలి, ఒక్క రోజు ఓపి పట్టలేను అనుకుని నేను వెళ్ళా. నేను వెళ్ళొచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది, పడుకున్నాడేమో అనుకున్నా, ఇల్లంతా చూసా, లేడు ఇంట్లో. సరే అని వెయిట్ చేసా, ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటాడు, వస్తాడేమో అనుకుని. ఆ రోజు నైట్ అంతా తిరిగి రాలేదు తను, మార్నింగ్ దాకా వెయిట్ చేసా, మార్నింగ్ కూడా రాలేదు. ఆ రోజు నైట్ వరకు వెయిట్ చేసి అప్పటికి చాలాసార్లు తనకు ఫోన్స్ చేసా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే స్విచ్ ఆఫ్, ఇంకెవరికి చేయాలో తెలీదు, ఎందుకంటే నాకు తన తప్పితే ఇక్కడ ఇంకా మాకెవరు లేరు. తర్వాత ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఈ ఏడుపుతో నాకు ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఒక వారం రోజుల వరకు నాకు రాలేదు, వస్తాడని ఎదురు చూస్తున్నాను నేను. నా భర్త మీద నాకెందుకు అనుమానం ఉంటుంది, నాకు ఉండదు కదా, నేను అనుమానం పడలేదు. వారం రోజుల తర్వాత అనుకోకుండా నేను చేస్తున్న వృత్తిలోనే ఇంకొక అమ్మాయి ఉంది, తనకి అర్జెంటుగా డబ్బులు అవసరం అంటే ఇస్తాను అని మాట ఇచ్చాను నేను తనకి నేను ఇస్తానని మాట ఇచ్చి సరే కదా అనేసి ఇంట్లోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి చూస్తే అప్పుడు నేను పిచ్చిదానిలో ఉన్నాను తప్పితే తను వదిలించుకొని వెళ్ళిపోయాడని నాకు అప్పుడు తెలిసింది. ఓకే, అంటే నీకు ఏ విధంగా తెలియజేయలేదా, నువ్వు నాకు వద్దు ఆ విధంగా చెప్పాడు? ఎప్పుడు అలా వెళ్ళిపోయిన సంవత్సరం తర్వాత
అనుకోకుండా ఇక్కడికి ఒక పని మీద తిరిగి వచ్చాడు. ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే తను అలా వెళ్ళిపోయాడో కొన్ని రోజులు బాధపడ్డాను, నాకు నేను కుంగిపోయాను, తిండి తిప్పులు మానేసి తినడానికి కూడా దగ్గర డబ్బు లేదు ఆ టైంలో. అప్పుడు మళ్ళీ తప్పక మానేసిన వృత్తిలోకి మళ్ళీ కొన్ని రోజులు చేశాను. చేసిన తర్వాత నా మీద నాకే ఈర్ష్య పుట్టింది. అప్పుడంటే వాడి కోసం చేశాను, ఇంక ఇప్పుడు నేను ఎవరి కోసం చేయాలి, నా కోసం ఎవరున్నారు, ఇంకా వదిలేసి ప్రస్తుతానికి ఆ వృత్తి వదిలేసారా కంటిన్యూ చేస్తున్నా? లేదు, వదిలేశాను. ఇప్పుడు వదిలేసి నేను చదివిన చదువుకి నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమి వచ్చేవి. ప్రస్తుతానికి చిన్నగా డిమార్ట్ లో వర్క్ చేస్తున్నాను. నాకు వచ్చేది నెలకు ఒక 15,000 వరకు వస్తుంది. డిమార్ట్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అప్పుడు కనిపించాడు. ఆ తర్వాత నేను తను పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత నేను తను పట్టుకొని కింద మనకి పార్కింగ్ ఉంటుంది కదా, పార్కింగ్ దగ్గర నేను ఎవరు లేని చోటికి తీసుకెళ్ళి తను గట్టిగా నిలదీస్తే తను అన్నది ఏంటంటే, నేను అనుకున్నాను కానీ నువ్వు నా కోసమే కష్టపడ్డావు కానీ ఇక్కడ నీకు నాకు సెట్ అవ్వదు, అంతమందితో ఉన్న నిన్ను నా పక్కన నేను ఊహించుకోలేకపోతున్నా, నిన్ను అలా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, తప్పే, కానీ నేను ఇష్టం లేకుండా నీతో బలవంతంగా నేను ఉన్నా కూడా అది కష్టంగానే ఉంటుంది కదా, ఇవన్నీ వద్దు, ఇంకా ఆపేద్దాము. తర్వాత ఆ రోజు అలా నేను డబ్బు తీసుకెళ్ళి ఉండకూడదు, కానీ బతకాలంటే డబ్బు ఉండాలి, నువ్వంటే నీకు అలవాటు అయిపోయింది కదా ఆ వృత్తి, నువ్వు ఏ రోజు నేను తీసుకెళ్ళిపోయినా మళ్ళీ సంపాదించుకుంటావులే అని అనేసి నేను తీసుకెళ్ళిపోయాను. అంటే అర్థం చేసుకోండి, నీకు ఎలాగో అలవాటు అయ్యింది, రోజు పడుకునే సంపాదిస్తున్నావు, నేను వదిలేసిన పడుకొని సంపాదించుకుంటావు, నాకు అలా కాదు కదా అని అనేసి నేను పట్టుకుపోయాను అని అనేసి అన్నాడు. అంటే ఆలోచించండి తన మనసులో ఎంత స్వార్థం ఉందో. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎవరిని నమ్మకూడదు, అది ఎవరిని. ఆ తర్వాత నేను ఫిక్స్ అయింది ఏంటంటే నేను నా నీడని కూడా నమ్మాను. ఇప్పుడు ఈ నిమిషం చిన్నగా ఉద్యోగం చేసుకుంటూ ఆ వచ్చిన 15,000లోనే నా రూమ్ రెంట్ కట్టుకుంటూ తింటూ ప్రస్తుతానికైతే ఇలా బతుకుతున్నా, అంతే. మొత్తానికి ఆ వృత్తిని వదిలేశాను. అంటే విచారం వదిలేశారంట. ఓకే, డిమార్ట్ లో వర్క్ చేస్తూ మంచిగా ఉన్నారంట ప్రస్తుతానికి. ఓకే, అండ్ ఎవరితో లవ్ లో ఉన్నారా లేదంటే మీ వరకు ఎవరిని నమ్మలేదు? లేదు, ఇంకెవరిని నమ్మను. జీవితంలో ఒకరిని నమ్మి నా ఇంట్లో వాళ్ళని మోసం చేసి నన్ను నేను మోసం చేసుకున్నా, ఇంకొకరిని నమ్మి ఇంకీసారి ఎవరిని మోసం చేయాలి, ఎవరితో మోసపోవాలి, చాలు. జీవితానికి 30 ఏళ్లలోనే 100 ఏళ్ళ జీవితం నరకం అనుభవించేసాను నేను.